బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సైతం ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ఇకపై ద్వితీయ ఇంటర్ విద్యార్థులు తమ మార్కుల్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఏడాది నుంచే కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాషా ప్రకటించారు. ఇతర రాష్ట్రాల బోర్డుల్లో అమలులో ఉన్న ఇంప్రూవ్మెంట్ విధానాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత చర్చించి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ద్వితీయ ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం తరహాలోనే సబ్జెక్టుల వారి ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం అనుమతించిందని వివరించారు. ఇటీవల ఇంటర్ ఫలితాలను ప్రకటించిన ఇంటర్ బోర్డు అధికారులు మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచి అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాసా స్పష్టం చేశారు. గత నెలలో జరిగిన పరీక్షలు రాసిన ప్రథమ ద్వితీయ ఇంటర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ పాస్ అయిన పేపర్లలో మాత్రం ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కావచ్చని చెప్పారు. ప్రతి పేపర్లో ఉత్తమ మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఆ పేపర్లు రాసేందుకు ఎలాంటి పరిమితి లేదన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని స్పష్టం చేశారు. పరీక్ష ఫీజు 600 రూపాయలతో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు 160 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, ఫీజు చెల్లింపుకు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాషా వివరించారు.